బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ద్వాదశ స్కంధము. ఘట్టములు 8. సర్పయాగ విరమణ 9. పురాణానుక్రమణిక 10. మార్కండేయోపాఖ్యానంబు 11. ద్వాదశాదిత్య ప్రకారంబు 12. పురాణ గ్రంథ సంఖ్యలు 13. పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. మృతియును జీవనంబు ఇవి మేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు. మృతియును జీవనంబు ఇవి మేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు. సహజం విధి చోర హుతాశ సర్ప సంహతులను దప్పి ఆకటను పంచతనుందడు నట్టి జీవుడున్ వెతలను పూర్వకర్మ భవవేదనలొందుచు కుందునెప్పుడు. ద్వాదశ స్కంధము. సర్పయాగ విరమణ. అలా స్తుతించిన అంగిరసుడు, చావు బ్రతుకులు భూమి మీద ఉండే జీవకోటికి ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఇది సహజం, పుట్టుకతో వచ్చేదే. దొంగల వల్ల, అగ్ని వల్ల, పాముకాటు వల్ల, దప్పిక వల్ల, ఆకలి వల్ల చనిపోయే మానవుడు కష్టాలతో కుమిలిపోయి తాను పూర్వం చేసిన పాపాల ఫలితాన్ని ఎప్పటికీ అనుభవిస్తాడు. అట్లుగావున నసంఖ్యంబులైన దందసూకంబులు హతంబయ్యే శాంతమానసుండవై క్రోధంబు వర్జింపు మనిన గురూపదిష్ట ప్రకారంబున సర్పయాగంబు మానియుండే నంత దేవతలు గుసుమవృష్టి గురించి రాజన్యుండు మంత్రిసమేతుండై నగర ప్రవేశంబు చేసే బాధ్య బాధక లక్షణంబులు గల విష్ణుమాయా చోదిత గుణ వ్యాపారంబుల నాత్మ మోహపడుం గావున నట్టి మాయావికారంబులం బరిత్యజించి తదాశ్రయీకృత మానసుండై వర్తించుచు పరనిందసేయక వైరంబు వర్జించి భగవత్పదాంభోజ భక్తి సంయుక్తుండై తిరుగునతండు హరిపదంబు జేరు నని చెప్పి వెండియు సూతుండు పరమ హర్ష సమేతుండై సౌనకున కిట్లనియే. కనుక మనసున శాంతిని పొందు, మనసులో కలిగే కోపాన్ని విడిచిపెట్టు. ఇప్పటికే లెక్కలేనన్ని సర్పాలు మూతి చెందాయి అని చెప్పాడు. గురువు ఉపదేశం ప్రకారం జనమేజయుడు సర్పయాగాన్ని మానివేశాడు. అందుకు సంతోషించి దేవతలు పూలవాన కురిపించారు. పిమ్మట జనమేజయ మహారాజు మంత్రులు వెంటరాగా తన నగరంలో ప్రవేశించాడు. గుణాలతో కూడిన ప్రవృత్తులు విష్ణుమాయ వల్ల ప్రేరేపణ పొందుతుంటాయి. వాటికి బాధ్యబాధక లక్షణాలు ఉంటాయి. వాటి వల్ల ఆత్మ కూడా భ్రాంతిని పొందుతూ ఉంటుంది. ఆ విధమైన మాయా వికారాలను విసర్జించినవాడు తన మనస్సును వాటికి ఆశ్రయం కాకుండా చేసుకుని ఇతరులను నిందించడం కాని, ఇతరులతో విరోధించడం కాని లేకుండా భగవంతుని పాదపద్మాలయందే భక్తి కలవాడై కాలం వెళ్లబుచ్చుతున్నవాడు తప్పకుండా విష్ణుపదాన్ని చేరుకుంటాడు అని చెప్పి సూతుడు ఆనందంతో సౌనకునితో ఈ విధంగా చెప్పసాగాడు. దారుని పారాశర్యున కార్యులు పైలుడు సుమంతు జైమిని మునులన్. పైలుడు సుమంతు జైమిని మునులన్ ధీరుడు వైశంపాయనుడారయ నలుగురును శిశులైయుండిరొగిన్. ద్వాదశ స్కంధము. పురాణానుక్రమణిక. పరాశరుని కుమారుడైన వ్యాసునికి ఆర్యులు ధీరులు అయిన సలుగురు శిష్యులున్నారు.
వారు పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు. వారలు ఋగ్యజు సామాధర్వంబులనేడు 4 వేదంబుల వ్యాసోపదిష్ట క్రమంబున లోకంబులం బ్రవర్తింపజేసిరని చెప్పిన నా క్రమం బెట్లని సౌనకుండడిగిన సూతుండు సెప్పందొడంగే నాదియందు జతుర్ముఖుని హృదయంబున నొక నాదం బుద్భవించే నదివృత్తి నిరోధంబు వలన మూర్తీభవించి వ్యక్తంబుగా గనుపట్టే నట్టి నాదోపాసన వలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తినొందదు రందు నోంకారంబు జనించే నదియే సర్వమంత్రోపనిషన్మూలభూత యగువేదమాత ఎని చెప్పంబడు. నా యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకార మకారంబులనెడు త్రివర్ణ రూపంబై ప్రకాశించుచుండే నంత భగవంతుం డగునజుండా ప్రణవంబు వలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితం బగు నక్షర సమమ్నాయంబు గల్పించి తత్సహాయంబునం దన వదన చతుష్టయంబు వలన వేద చతుష్టయంబు గలుగంజేసే నంత నతని పుత్రు లఘు బ్రహ్మవాదులా వేదంబులం దదుపదిష్ట ప్రకారంబుగా నభ్యసించి యాక్రమంబున వారులు దమ శిష్య పరంపరలకు నుపదేశించి రట్లు వేదంబులు సమగ్రంబుగా బ్రతియుగంబున మహర్షులచే నభ్యసింపంబడియే నట్టి వేదంబులు సమగ్రంబుగా బటియింప నశక్తులగు వారలకు సాహాయంబు సేయుటకై ద్వాపరయుగాది యందు భగవంతుండు సత్యవతీ దేవి యందు బరాసర మహర్షికి సుతుండై అవతరించి యా వేదరాసిన్ గ్రమమున ఋగ్యజు సామాధర్వంబులన 4 విధంబులుగా విభజించి పైల వైశంపాయన జైమిని సుమంతులనేడు శిష్యవరులకు గ్రమంబుగన వేదంబులనుపదేశించే నందు బైలమహర్షి సేకున్న ఋగ్వేదం బనంతంబు లగురుకులతో జేరియుండుటం జేసి బహువృచ శాఖ యని చెప్పంబడు. నంత నా పైలుం డింద్రప్రమితికి భాష్కలునకు నుపదేశించే భాష్కలుండా సంహితం జతుర్విధంబులు గావించి శిష్యులగు బోధ్యుండు యాజ్ఞవల్క్యుండు బరాసరుండు నగ్నిమిత్రుండు నను వారికి నుపదేశించే నింద్రప్రమితి దన సంహిత మాండూకేయునకుపదేశించే మాండూకేయుండు దేవమిత్రుం డనువానికిం చెప్పే నతనికి సౌభర్యాది శిష్యులనేకులై ప్రవర్తిల్లి రందు సౌభరిసుతుండు శాకల్యుండు దానభ్యసించిన శాఖ 5 విధంబులుగా విభజించి వాత్స్యుండు మౌద్గల్యుండు శాలియుండు గోముఖుండు శిశిరుండనెడు శిష్యులకుపదేశించే నంత జాతుకర్ణి యనువానికి వారుపదేశింప నతండు బలాకుండు పైంగుండు వైతాడుండు విరజుం డనువారికుపదేశించే నదీనుంగాక మున్ను వినిపించిన బాష్కలుని కుమారుండైన బాష్కలి వాలకిల్యాఖ్య సంహితను బాలాయని గార్గ్యుండు కాసారుం డనువారలకుం చెప్పే నీ తెలంగున బహురుచ సంహిత లనేక ప్రకారంబులం బూర్వోక్త బ్రహ్మర్షులచే ధరింపంబడే యజుర్వేదధరుం డగు వైశంపాయనుని శిష్య సంఘంబు నిఖిల క్రతువుల నాధ్వర్య కృత్యంబుచే దేజరిల్లరి మరియు నతని శిష్యుడగు యాజ్ఞవల్క్యుండు గుర్వపరాధంబు చేసిన నా గురువు కుపితుం డై యధీత వేదంబుల మరలం దనకిచ్చి పొమ్మనిన నతండు దాను జదివిన యజుర్గణంబును దదుక్త క్రమంబున గ్రక్క నవి రుధిరాక్తంబగు రూపంబు దాల్చిన యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరి పక్షులై బానిని భుజించిరి దానంజేసి యా శాఖలు తైత్తిరియంబులయ్యే నంత నిర్వేది యగునా యాజ్ఞవల్క్యుం దపరిమిత నిర్వేదంబునొంది యుగ్రత పంబున సూర్యుని సంతుష్టుం గావింప నతండు సంతసిల్లి హయ రూపంబు దాల్చి యజుర్గణంబు నతనికుపదేశించే గావున నది వాజసనేయ శాఖ యని వాక్రువంబడే నంత నా యజుర్గణంబు కాన్వ మాధ్యందినాదులచే నభ్యసింపంబడే నిట్లు యజుర్వేదంబు లోకంబున బ్రవర్తిల్లే సామ వేదాద్వైత యగు జైమిని మహర్షి దన సుతుండగు సుమంతునికి నుపదేశించే నద్దు సుకర్ముండను తన సుతునకు దెలిపే నతండా వేదమును సహస్ర శాఖలుగా విభజించి కోసలుని కుమారుండైన హిరణ్యనాభునికిని దన కుమారుండగు పౌష్పంజి యనువానికి నుపదేశించే నంత వారిరువురును బ్రహ్మవేత్తలగు నావంత్యులు నుదీచులను నేనూర్గురికి నుపదేశించి వారిని సామవేద పారుగులంగా చేసి రిట్లు సామవేదంబు లోకంబున వినుతి నొందే మరియు నధర్వవేత్త యగు సుమంతు మహర్షి దానిందన శిష్యునకుపదేశింప నతండు వేదదర్శుండు పద్యుండను శిష్యులకుపదేశించే నందు వేదదర్శుడను వాడు సౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుండు పిప్పలాయనుండను వారలకును బధ్యుండను వాడు కుముదుండు సునకుండు జాబాలి బభ్రు వంగిరసుండు సైంధవాయనం డనువారలకు నుపదేశించి ప్రకాశంబు నొందించే నిత్తెడంగున నధర్వ వేదంబు వృద్ధి నొందే నిట్లఖిల వేదంబుల యుత్పత్తి ప్రచార క్రమంబులెజింగించితి నింకం బురాణ క్రమం బెట్టుడనిన వినిపింతు వినుము లోకంబున బురాణ ప్రవర్తకు లనం ప్రసిద్ధులగు త్రయ్యారుని కశ్యపుండు సావర్ణి యకృతవ్రణుండు వైశంపాయనుండు హారితుండను నార్గురు మజ్జనకుండును వ్యాసశిష్యుండును నగు రోమహర్షణునివలన గ్రహించి రట్టి పురాణంబు సర్గాది దశలక్షంలక్షితంబుగా నుండు
మరియు గొందదా పురాణంబు పంచలక్షణ లక్షితం బనియు బలుకుదు రట్టి పురాణ నామానుక్రమంబు బురాణ విధులగు ఋషులు సెప్పెడు తెరంగున నెరింగింతు వినుము బ్రాహ్మంబు పాద్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యోత్తరంబు నారదీయంబు మార్కండేయం వాగ్నేయంబు బ్రహ్మకేవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు బ్రహ్మాండంబు గారుడంబు నని 18 మహాపురాణంబులు మరియు నుపపురాణంబులు గలవు. వీనిన్ లిఖించినం జదివిన వినిన దురింతంబు లడంగునని సూతుండు సౌనకాదులకుం జెప్పిన వారు నారాయణగుణ వర్ణనంబును దత్కథలను జెప్పితి. వింక దోషకారులు బాపమతులు నెవ్విధంబున భవాబ్ధిం ధరింతు రాక్రమంబు వక్కాణింపవే యని అడిగిన నెడింగింపం దలంచి ఇట్లనియే. తమ గురువైన వ్యాసుడు బోధించిన క్రమంలో ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వవేదాన్ని ఆ నలుగురు లోకల్లో ప్రచారం చేశారు. అనగా సౌనకుడు ఆ క్రమము ఏమిటి అని ప్రశ్నించాడు. సూతుడు ఇలా చెప్పసాగాడు. మొట్టమొదట బ్రహ్మ హృదయంలో ఒక నాదం పుట్టింది. చిత్తవ్యాపారాన్ని నిరోధించటం వలన అది రూపం ధరించి స్పష్టంగా గోచరించింది. అటువంటి ధ్వనిని ఉపాసించడం వలన యోగులు పాపరహితులై ముక్తిని పొందుతారు. ఆ నాదంలోనే ఓంకారం పుట్టింది. ఓంకారం మంత్రాలు అన్నింటికీ మూలం కావడం వల్ల, ఉపనిషత్తులకన్నింటికీ మూలం కావడం వల్ల వేదమాత అన్న విఖ్యాతిని గడించింది. ఓంకారంలో 3 గుణాలున్నాయి. ఆ విధంగానే ఆకారము, ఉకారము, మకారము అనే 3 వర్ణాలు ఉన్నాయి. ఆ గుణాలతోనూ వణాలతోనూ ఓంకారం ప్రకాశిస్తూ ఉంది. ప్రణవం వల్ల భగవంతుడైన బ్రహ్మదేవుడు స్వరాలు, స్పర్శాలు, అంతస్థాలు, ఊష్మములు మున్నగు లక్షణాలతో కలిసి ఉన్నట్టి అక్షరమాల కల్పించాడు. ఆ అక్షరమాల తోడ్పాటుతో తన 4 ముఖాల నుంచి 4 వేదాలను కలుగచేశాడు. బ్రహ్మచారులు అయిన తన పుత్రులకు ఒక క్రమంలో వాటిని ఉపదేశించాడు. అతని పుత్రులు తమ తండ్రి తమకు బోధించిన క్రమంలోనే శిష్యులకు బోధించారు. ఆ విధంగా వేదాలు ప్రతి యుగంలోనూ సమగ్రంగా ఋషివర్యుల చేత అభ్యాసం చేయబడుతూ వచ్చాయి. వేదములను సమగ్రంగా చదువలేని శక్తిహీనులకు వీలు కల్పించడానికి భగవంతుడు ద్వాపర యుగ ప్రారంభంలో సత్యవతీదేవి యందు పరాశర మహర్షికి వ్యాసుడు అనే కుమారుడే అవతరించాడు. వ్యాసుడు సమగ్రమైన వేదరాశిని క్రమముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అని 4 విధాలుగా విడదీసి క్రమముగా వాటిని పైల మహర్షికి, వైశంపాయన మహర్షికి, జైమిని మహర్షికి, సుమంతు మహర్షికి బోధించాడు. ఆ వరుసలో పైల మహర్షి ఋగ్వేదాన్ని నేర్చుకున్నాడు. ఋగ్వేదం అనంతంగా రుక్కులు ఉండడం వలన బహ్వ్రచ శాఖ అన్న ప్రసిద్ధిని పొందింది. పైలుడు తాను నేర్చుకున్న వేదాన్ని ఇంద్రప్రమితికి, భాస్కలునికి ఉపదేశించాడు. భాస్కలుడు తను నేర్చుకున్న సంహితను చతుర్విధంబులు చేసి బోధ్యుండు, యాజ్ఞవల్క్యుడు, అగ్నిమిత్రుడు అను తన శిష్యులకు ఉపదేశించాడు. ఇంద్రప్రమితి తను నేర్చుకున్న సంహితను మాండుకేయుడికి ఉపదేశించాడు. అతడు దేవమిత్రుడికి ఉపదేశించాడు. దేవమిత్రునికి సౌభరి మున్నగు చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు సౌభరి కుమారుడైన శాకల్యుడు. శాకల్యుడు తను నేర్చుకొనిన శాఖను 5 భాగాలు చేసి తన శిష్యులు వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలియుడు, గోముఖుడు, శిశిరుడు 5గురికి బోధించాడు. ఆ 5గురు జాతుకర్ణికి ఉపదేశించారు. జాతుకర్ణి బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే 4గురికి ఉపదేశించాడు. అంతేకాక ముందు చెప్పిన బాస్కలుని కుమారుడు బాస్కలి అతడు వాలఖిల్య సంహితను బాలయని, గార్గ్యుడు, కాసారుడు అనే 3గురికి బోధించాడు. ఈ విధంగా బహురువ సంహితలు అనగా ఋగ్వేద సంహితలు అనేక విధములై ఇంతకు ముందు చెప్పిన మహర్షుల చేత ధరింపబడి నిలిచి ఉన్నాయి. యజుర్వేద ఉపదేశం పొందిన వైశంపాయన మహర్షి, ఆయన శిష్యులు అందరూ యజ్ఞములు అన్నింటిలో పాల్గొంటూ అధర్వులుగా ఉంటూ
ప్రసిద్ధి పొందారు. వైశంపాయనుని శిష్యులలో ఒకడు యాజ్ఞవల్క్యుడు. అతడు గురువు పట్ల అపరాధం చేయడం మూలంగా నేర్చుకున్న వేదములను తనకు ఇచ్చి పొమ్మని కోపగ్రస్తుడై వైశంపాయనుడు అనగా యజుస్సంహితలను యాజ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్న వాటిని నేర్చుకున్న క్రమంలోనే వమనం చేశాడు. అవి రక్తసిక్తమైన రూపు దాల్చాయి. అంతట యజుర్మంత్ర గణముల అధిష్టాన దేవతలు తిత్తిరిపక్షుల రూపంలో వచ్చి వాటిని తినేశారు. అందువల్లనే ఆ శాఖలకు తైత్తిరీయ శాఖలు అనే పేరు వచ్చింది. తను నేర్చిన యజుర్వేద విద్య పోవడంచేత యాజ్ఞవల్క్య మహర్షి నిర్వేది అయ్యాడు. అందువల్ల బాగా నిర్వేదం పొంది తీవ్రతపస్సు చేసి సూర్యుని సంతృప్తిని చేశాడు. సూర్యుడు యజుర్మంత్ర సంహితలను అస్వరూపం ధరించి అతనికి బోధించాడు. అందువల్లనే వాటికి వాజసనే శాఖ అన్న పేరు కలిగింది. ఈ శాఖలో ఉండే యజుస్సంహితలను కాన్వులు, మాధ్యందినులు మొదలైన వారు స్వీకరించి అభ్యసిస్తున్నారు. ఈ విధంగా లోకంలో యజుర్వేదం వ్యాపించింది. సామవేదాన్ని అభ్యసించిన జైమిని మహర్షి తన కుమారుడైన సుమంతునికి బోధించాడు. అతను తన శిష్యుడు సుకర్మునకు ఉపదేశించాడు. సుకర్ముడు సామవేదమును 1000 శాఖలుగా విడదీసి ఇద్దరికి బోధించాడు. ఒకడు కోసలుని పుత్రుడైన హిరణ్యనాభుడు. రెండవవాడు తన కుమారుడైన పౌష్పంజి. వారిద్దరూ బ్రహ్మవేత్తలైన అవంత్యులు, ఉదిచ్యులు అనే 500 మందికి ఉపదేశించి వారిని సామవేద ప్రగులుగా తీర్చిదిద్దారు. ఈ విధంగా సామవేదం లోకంలో ప్రసిద్ధి పొందింది. అథర్వవేదాన్ని అభ్యసించిన సుమంతు మహర్షి దానిని తన శిష్యునికి బోధించాడు. ఆ శిష్యుడు వేదదస్సుడు, పథ్యుడు అనే తన 2 శిష్యులకు ఉపదేశించాడు. వేదదస్సుడు సౌల్కాయని, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయనుడు అనే 4 బోధించాడు. కుముదుడు, సునకుడు, జాబాలి, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయనుడు అనే 6 పథ్యుడు బోధించాడు. ఈ విధంగా అథర్వవేదం వృద్ధిగాంచింది. ఈ విధంగా 4 వేదముల ఉత్పత్తిని, వ్యాప్తిని తెలియజెప్పాను. ఇప్పుడు ఇంక పురాణాల గురించి వినిపిస్తాను, విను. మా తండ్రి రోమహర్షణుడు వ్యాసులవారి శిష్యుడు. మా తండ్రి వద్ద త్రయ్యారుని, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హరీతుడు అనే 6 నేర్చుకుని పురాణ ప్రవక్తలుగా ప్రసిద్ధులు అయ్యారు. పురాణం అనేది సర్గమున్నగు 10 లక్షణాలు కలిగి ఉంటుంది. కొందరు పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని అంటారు. పెద్దలు పూర్వ సంగతులు తెలిసిన అనుభవజ్ఞులు చెప్పిన పద్ధతిని అనుసరించి పురాణాలను క్రమంగా చెప్తాను, విను. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగవతం, భవిష్యోత్తర పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం, బ్రహ్మకైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం అని 18 మహాపురాణాలు. ఇవి కాక ఇంకా ఉపపురాణాలు ఉన్నాయి. వీటిని వ్రాసినా చదివినా వినినా పాపాలు నశించిపోతాయి అని సూతుడు సౌనకాదామహర్షులకు చెప్పాడు. వారు, నీవు నారాయణుని గుణాలను వర్ణించావు, ఆయన కథలను వినిపించావు, పాపం చేసిన వారు, పాపబుద్ధి కలవారు, సంసార సముద్రాన్ని తరించే మార్గం కూడా చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ విషయం చెప్పడానికి సిద్ధపడిన సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. తొల్లిటి యుగమున తపముల బల్లిదులగు ఋషుల మహిమ భాషింపగ రంజిల్లెడు మార్కండేయుండులంబున హరిని నిలిపి ఉడుగగ బ్రతికెన్. ద్వాదశ స్కంధము మార్కండేయోపాఖ్యానంబు. పూర్వయుగంలో తపస్సు చేత సమర్థులైన మునీశ్వరులు హరి మహిమలను చెప్పటం వలన మార్కండేయుడు హరిని మనస్సులో నిలుపుకుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆనందంతో మనుగడ సాగించాడు. లోకంబులు గల్పాంత సమయంబునం గబంధమయంబులయి
యంధకార బంధురంబులై యున్నైడ నేకాకి చరించుచు బాలార్క కోటి తేజుండైన బాలుని హృదయంబునం ప్రవేశించి యనేక సహస్ర వత్సరంబులు దిరిగి వటపత్రసాయి అయిన యబ్బాలుని గ్రమ్మలగనియేనని చెప్పిన సౌనకాదులు సూతునిన్ గనుగుని యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లుగలిగే నని యడిగిన నతం డిట్లనియే. కల్పం అంతమయ్యే సమయంలో అంటే ప్రళయకాలంలో లోకాలన్నీ జలమయమైపోయాయి, చీకట్లతో నిండిపోయాయి. అటువంటి సమయంలో ఆయన ఒక్కడే సంచరిస్తూ కోటిబాల సూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఒక బాలుని హృదయంలో ప్రవేశించి ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే సంచరించి మళ్ళా మగియకు మీద పవ్వళించిన ఆ బాలుని దర్శించాడు. ఈ విధంగా సూతుడు చెప్పగా సౌనకాదులైన ఆ మునీంద్రునికి ఇంతటి మహిమ ఏ విధంగా లభించింది అని ప్రశ్నించారు. అంత సూతుడు ఈ విధంగా చెప్పాడు. భూవినుత బ్రహ్మచర్యము తావదలక నిష్ఠచేత తథ్యముగాగన్ భావించి హరి తలంచుచు కోవిదనుతుడై మృకండు గుణముల వెలసెన్ భావించి హరి తలంచుచు కోవిదమతుడై మృకండు గుణముల వెలసెన్. లోకప్రసిద్ధులారా, ముకండు మహర్షి జగన్నుతమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించి నిష్ఠతో హరిని శాశ్వతుడుగా భావించి మనసులో నిత్యము ధ్యానిస్తూ విబుధుల స్తుతిపాత్రమైన ఉత్తమ గుణాలు కలిగి తపస్సు చేస్తున్నాడు. ఇట్లుదపంబు సేయు నతనికి హరిహర్లు ప్రత్యక్షంబై వరం బడుగుమనిన గుణగణాఢ్యుండైన కుమారు నడిగిన నట్ల కాక యని యతండు గోరిన వరంబిచ్చి యంతర్ధానంబునుంది రనంతరంబ యమునికి మార్కండేయుండుదయించి నియమ నిష్ఠాగరిష్ఠుడయ్యుండా మృత్యువు వానిం బాసబద్దుంజేసిన నెదిర్చి మిత్తిని ధిక్కరించి 10,000 హాయనంబులు తపంబు సలుప నింద్రుండు భయంపడి యమ్ముని వరుని యుగ్రతపంబు భంగపలచుటకు దేవతాంగనలం బంప వారే తెంచునెడ పుష్పఫలభృతంబును మత్తమధుకర సుఖ పికాది శకుం తలారవ నిరంతర దిగంతరంబును జాతివైర రహిత మృగ పక్షికుల సంకులంబును సారస చక్రవాక బక క్రౌంచ కారండవ కోయష్టికాది జలవిహంగమాకులిత సరోవర సహస్ర సందర్శనీయంబును నగు నా తపోవనంబున జటావల్కలధారి యై హవ్యవాహనండును బోలె దపంబు సేయు మునింద్రునింగని యయ్యంగనలు వీణావేణు వినోద గానంబుల నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగు నమ్మునింద్రుని గెల్వనోపక ఇంద్రుని కడకుంజని రంత హరియతని తపంబునకు బ్రసన్నుండై యావిర్భవించినం గనుగొని దేవా నీ దివ్యనామ స్మరణంబుననజేసి ఈ శరీరంబుతోడన యనేక యుగంబులు బ్రతుకున్నట్లు గాజేయవే యననం కరుణించి ఇచ్చుటైను. ఈ విధంగా తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నారు. ఆయన మంచి గుణసంపద కల కొడుకు కావాలని కోరుకున్నాడు. వాళ్ళిద్దరూ అలాగే అగుగాక అని అతను కోరిన వరాన్ని ప్రసాదించి అదృశ్యులయ్యారు. అంతటా ఆ మునికి మార్కండేయుడు పుట్టి నియమ నిష్ఠలను చక్కగా పాటిస్తూ గొప్పవాడే ఉండగా మృత్యువు వచ్చి తన పాసంతో కట్టివేయగా ఎదిరించి ఆ మృత్యువును తృణీకరించి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆ మార్కండేయుని తీవ్ర తపస్సుకు భయపడిన ఇంద్రుడు తపోభంగం చేయడం కోసం అప్సరసలను పంపించాడు. వారు వస్తూ పూలు పళ్లతో నిండినది మదించిన తుమ్మెదలు, చిలుకలు, కోకిలలు మున్నగు పక్షుల కూజితాలతో నిరంతరం నిండిన దిగంతాలు కలది జాతివైరాన్ని విడిచిపెట్టి సఖ్యతతో సంచరిస్తున్న జంతువులతో పక్షులతో నిండినది బెగ్గురులు, జక్కవలు, కొంగలు, క్రౌంచలు, బాతులు, కొక్కెరలు మున్నగు నీటి పక్షులతో సందడిగా ఉన్న వేలాది సరోవరాలతో చూడముచ్చటగా ఉన్నది అగు ఆ తపోవనంలో జటలు, నారచీరలు ధరించి అగ్నిదేవుని వలె తేజరిల్లుతూ తపస్సు చేస్తున్న మార్కండేయ మునివర్యుని చూసి ఆ అప్సరసలు వీణావాదనంతో వేణుగానంతో వినోదాలతో వివసుని చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా అతను వారిని మెచ్చుకోలేదు, వారికి లొంగలేదు. ధీరోదాత్తుడైన అతనిని అప్సరసలు గెలువలేక తమ ఓటమిని అంగీకరించారు.
ఇంద్రుని చెంతకు తిరిగి వెళ్లిపోయారు. విష్ణువు అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై ప్రత్యక్షం అయ్యాడు. మార్కండేయుడు విష్ణుదేవుని, దేవా! దివ్యమైన నీ నామాన్ని స్మరిస్తూ ఈ శరీరంతోనే అనేక యుగాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని కోరాడు. విష్ణుమూర్తి ఆ వరం ప్రసాదించాడు. జగము రక్షింప జీవుల జంప మనుపగర్తవై సర్వమయుడవై కానిపింతువెచట నీ మాయ దెలియంగ నెవుడోపు విశ్వసన్నుత విశ్వేశ వేదరూప విశ్వేశ వేదరూప విశ్వసన్నుత. జగత్తును, ప్రాణులను పుట్టించడానికి, పోషించడానికి, చంపడానికి నీవే కర్తవు. నీవే సర్వమయుడవు. నీ మాయను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బలిభిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్ బలిభిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్ జలజాతాక్ష పురందరాది సురులున్ చర్చించి నీ మాయలం తెలియన్ లేరట నావశంబే తెలియన్ దీనార్తి నిర్మూల ఉజ్వల పంకేరుహ పత్రలోచన గదాచక్రాంబుజాద్యంకిత. శ్రీహరి, జలజాతాక్ష, దీనుల దీనత్వాన్ని నాశనం చేసే మహానుభావ, ప్రకాశవంతమైన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడా, గదాచక్రాదులతో అలంకృతమైన బాహువులు కలవాడా, ఇంద్రాది సకల దిక్పాలకులు, బ్రహ్మదేవుడు, పరమశివుడు మున్నగు దేవతలు సైతం ఎంత చర్చించినా నీ మాయలను అవగాహన చేసుకోలేరట. ఇంక నా వల్ల ఎక్కడ అవుతుంది అని వినుతించి, దేవా! నీ మాయం చేసి జగంబు భ్రాంతం బయ్యున్నది, ఇది దెలియ నానతీవలయునని అడిగిన నతండు నెదింగించి చనియే. మునియును శివపూజ సేయిచు హరిస్మరణంబు సేయ మనచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప జలమయంబై యంధకారబంధురబైన నంతనా తిమిరంబునం గన్నుగానక భయంపడి యున్నయడ నా జలమధ్యంబున నొక వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల రంజిల్లు పాదపద్మంబులు గల బాలునింగని మృక్కి యతని శరీరంబు ప్రవేశించి యనేక కాలం బనంతం బగు జఠరాంతరంబునం దిరిగి యతని చరణారావింద సంస్మరణంబు సేసి వెలువడి కౌగలింపంబోయిన మాయ గైకుని యంతర్ధానంబునొందా మునియు నెప్పటి ఎట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయిచున్న సమయంబున అని మార్కండేయుడు స్తోత్రం చేశాడు. ఆ పిమ్మట నీ మాయ వలన ప్రపంచం భ్రాంతి పొంది ఉంది, దీనిని గూర్చి స్పష్టంగా నాకు తెలియజెప్పు అని అడిగాడు. విష్ణువు తెలియజేసి వెళ్లిపోయాడు. మార్కండేయుడు శివపూజ చేస్తూ హరినామస్మరణ మరిచిపోయాడు. 100 సంవత్సరాల పాటు మేఘాలు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి ధాత్రిని నింపివేశాయి. దానితో ధాత్రి జలమయం అవడమే కాక కారు చీకటిలో మునిగిపోయింది. ఆ చీకటిలో కళ్ళు కనిపించక భయపడి ఉన్న సమయంలో ఆ నీటి మధ్య వటపత్రం మీద పద్మరాగమణి ప్రభలతో ప్రకాశించే పాదపద్మాలు కల ఒక బాలకుని చూసి నమస్కరించి ఆ బాలుని శరీరంలో దూరి చాలా కాలం అతని ఉదరంలోనే సంచరించాడు. అతని పాదపద్మాలను స్మరించుతూ బయటికి వచ్చి కౌగలించుకోబోగా అతను మాయాధారియే అదృశ్యుడయ్యాడు. ముని అంతకుముందు వలననే తన ఆశ్రమంలో ప్రవేశించి తపస్సు చేసుకుంటున్నాడు. నిలిచిన శంకరుంగనియు నిత్య సుఖంబులనిచ్చు గౌరీ ఇమ్ముల హరభూతిభూషణ సముజ్వలగాత్రుని కంటే ఎంతయున్ వలనుగా వానితోడ ఒక వాటపు మాటను పల్కగాదగున్ వలనుగా వానితోడ ఒక వాటపు మాటను
పల్కగాదగున్ సలలితమైన ఈ తపసి జాడవినం కడువేట్కయడిన్. ఆ సమయంలో నిలిచి ఉన్న ఈశ్వరునితో శాశ్వత సుఖప్రదాత్రి గౌరీదేవి హర విభూతి అలంకరించుకుని సముజ్వలంగా విలసిల్లుతున్న శరీరం గల ఈ తపస్విని చూశావా? వానితో ఒక మంచి మాట పలకడం బాగుంటుంది. ఈ తపస్వి విషయం తెలుసుకుందామని ఉంది. అనిన శంకరుండును శాంకరీ సమేతం దయి నభంబున నుండి ధరణీ తలంబునకు నేతెంచి ఏతరంబు గానక ఏకాగ్రచిత్తుండగు ఉన్నమ్మునింగని తన దివ్యయోగ మాయా ప్రభావంబు చేత నతని హృదయంబునం ప్రవేశించి చతుర్బాహుండును విభూతి రుద్రాక్ష మాలికాధరుండును ద్రిశూల డమరుకాది దివ్య సాధన సమేతుండును వృషభవాహ నారూఢుండును నుమాసమేతుండునై తన స్వరూపంబు గనంబనచిన విస్మయంబునొంది యమ్ముని యా పరమేశ్వరుని ననేక ప్రకారంబుల స్తుతించిన నప్పుడమ్ముని తపప్రభావంబునకు మెచ్చి మహాత్మ పరమసేవుండ వని పరమేశ్వరుండానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి దేవా హరిమాయా ప్రభావంబు దుర్లభం బయ్యది భవత్సందర్శనంబునం గంటి నింతియచాలు నైన నొక్కవరంబు గోరెద నారాయణ చరణాంబుజ ధ్యానంబును మృత్యుంజయంబునం గలుగున్నట్లు గాగృప సేయవే ఎని ప్రార్థించిన గృపాసముద్రుండై ఎట్లగాక ఎని జరారోగ వికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువు పురుషోత్తముని యనుగ్రహంబు గలుగు నని యానతిచ్చి యం మహాదేవం దతర్ధానంబు నొందెనని చెప్పి ఈ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన వినినం జదివిననో మృత్యువు దొలంగునని మరియు నిట్లనియే హరిపరాయణం డగు భాగవతుండు దేవతాతమ్ర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి దుర్జనులం గూడక నిరంతరంబు నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయిచునుండే నేని నట్టి పుణ్యపురుషుండు వైకుంఠంబున వసించు మరియు హరి విశ్వరూపంబును జతుర్విధ వ్యూహభేదంబును జతుర్మూర్తులను లీలావతారంబులను జప్ప నగోచరంబు లనిన సౌనకుం గిట్లనియే. ఆమె మాట విని శివపార్వతులు ఆకాశం నుంచి భూమికి దిగారు. మార్కండేయుడు శివపార్వతుల రాక గమనించనంత ఏకాగ్రమైన మనస్సుతో ఉండడంతో ఈశ్వరుడు తన దివ్యయోగ మాయతో అతని హృదయంలో ప్రవేశించాడు. 4 చేతులు, విభూతి, రుద్రాక్షమాలికలు, త్రిశూలము, ధమరుకం మొదలైన దివ్య సాధనాలతో పార్వతితో పాటుగా వృషభవాహనం అధిరోహించిన వానిగా దర్శనం ఇచ్చాడు. అప్పుడు మార్కండేయుడు ఆశ్చర్యపోయి పరమేశ్వరుని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. పరమశివుడు అతని తపస్సుకు సంతసించి, మహాత్మా, నీవు పరమసేవుడవు అని అన్నాడు. మార్కండేయుడు ఈశ్వరునితో, దేవా, విష్ణుదేవుని మాయా ప్రభావం తెలియట దుర్లభము. కాని నీ సందర్శనంచేత దానిని తెలుసుకోగలిగాను. ఇది చాలు అయినా ఒక వరం కోరుకుంటాను. శ్రీహరి పాదపద్మాలను ధ్యానించే బుద్ధి, మరణాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. దయాసముద్రుడైన పరమశివుడు అలాగే అగుగాక అని అతను కోరిన వరం అనుగ్రహించి ఇలా అన్నాడు. ముసలితనం, రోగం మున్నగు వికారాలు లేకుండా 1,000,000 కల్పాల వరకు ఆయుర్దాయం, శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యాడు. ఈ మార్కండేయోపాఖ్యానం వ్రాసినా, వినినా, చదివినా మరణం తొలగిపోతుంది. చిక్కటి హరిభక్తి కల భాగవతుడు ఇతర దేవతలను, ఇతర మంత్రాలను, ఇతర సాధనలను పూర్తిగా విడిచిపెట్టాలి. దుష్టులతో స్నేహం చేయరాదు. ఎల్లప్పుడూ నారాయణ, గోవిందాది నామస్మరణలు చేస్తుండాలి. ఆ విధంగా ఆచరించే పుణ్యాత్ముడు వైకుంఠం చేరుకుని అక్కడ నివసిస్తుంటాడు. విష్ణుదేవుని విశ్వరూపాన్ని 4 విధములైన వ్యూహాభేదాల్ని, లీలావతారాలని, చతుర్వ్యూహ భేదాలు అనే 4 మూర్తులను వర్ణించడం సాధ్యం కాదు అని సూతుడు చెప్పగా శౌనకుడు ఇలా అన్నాడు. హరికథలు, హరిచరిత్రము, హరిలీలావర్తనములు నంచిత రీతింబరువడి నెరిగితి మంతయు సురనుత యనుమాన ముకటి సొప్పడెడి మదిన్. దేవసన్నుత సూత
విష్ణు కథలు, విష్ణుమూర్తి చరిత్ర, విష్ణులీలలు చక్కగా సమగ్రంగా తెలుసుకున్నాం. అయినా నా మనసులో ఒక సందేహం మిగిలిపోయింది. అది ఏయది ఎనిన లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నేయే నామంబునం ప్రవర్తించుం జప్పవేయని ఎడిగిన జైత్రంబున నుండి చైత్రాది ద్వాదశమాసంబుల సౌరగణ సప్తకం బీశ్వర నియుక్తంబై నానాప్రకారంబుల సంచరించు నా క్రమంబు దొల్లిసుకుండు విష్ణురాతునికి దెలిపిన చందంబునం జెప్పెదనని సూతుం డిట్లనే శ్రీమన్నారాయణ స్వరూపం డగు మార్తాండుం డేక స్వరూపం డైన నతనింగాల దేశ క్రియాది గుణములం బట్టి ఋషులనేక క్రమంబుల నభివర్ణించి భావించుచున్నవారా ప్రకారం బెట్లనిన జైత్రమున సూర్యుండు ధాతయను నామంబు దాల్చి కృతస్థలి హేతి వాసుకి రథకృత్తు పులస్త్యుండు తుంబురుండు ననెడు పరిజనులతో జేరికుని సంచరించు వైశాఖంబున నర్యముండను పేరు వహించి పులహుం డోజుండు ప్రహేతి పుంజికస్థలి నారదుండు కంజనీరుండను ననుచర సహితుండై కాలంబు గడుపుచుండు జ్యేష్టంబున మిత్రాభిధానంబున నత్రి పౌరుషేయుండు తక్షకుండు మేనక హాహా ప్రదస్వనుండను పరిజనులతోడం జేరి వర్తించుచుండు నాషాఢంబున వరుణుండను నాహ్వయంబునుంది వశిష్ఠుండు రంభ సహజన్యుండు హూహువు శుక్రుండు చిత్రస్వనుండను సహచర సహితుండై కాలక్షేపంబు సేయిచుండు శ్రావణంబున నింద్రుండను నామంబుచే వ్యవహృతుండై విశ్వవసువు శ్రోత ఏలాపుత్రుం దంగిరసుండు ప్రంలోచ చర్యుండను సభ్యులతో జేరి కాలంబు గడుపుచుండు భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి యుగ్రసేనుండు వ్యాఘ్రుం దాసారునుండు భృగు వనంలోచ శంఖపాలుండు లోనుగా గల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయిచునుండు ద్వాదశ స్కంధము ద్వాదశాదిత్య ప్రకారంబు. అది ఏమిటంటే ప్రపంచానికి నేత్రం వంటివాడైన సూర్యుడు చైత్రమాసం మొదలుకుని 12 నెలలలో ఏ నెలలో ఏ పేరుతో ఎలా సంచరిస్తాడో చెప్పుము అని అడిగిన సౌనకునితో సూతుడు ఇలా అన్నాడు. చైత్రం నుంచి 12 మాసాలలోనూ సౌరగణాలు 7, ఆదిత్యుడు 6 పరిచారకులు భగవంతుని నిర్ణయం ప్రకారం ఎన్నో విధాలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతకు ముందు సుఖమహర్షి విష్ణురాతునికి చెప్పాడు. అది చెప్తాను అని చెప్పి సూతుడు మరల ఇలా అన్నాడు. శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒకడే. అయినా మహర్షులు కాల దేశ క్రియా భేదాలను బట్టి అనేక విధాలుగా వర్ణిస్తారు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను. 1 చైత్రమాసంలో సూర్యుడు ధాత అని పేరు ధరిస్తాడు. అతనికి కూతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్తుడు, తుంబురుడు అనేవారు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు. 2 వైశాఖమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరు వహిస్తాడు. పులహుడు ఓజుడు ప్రహేతి పుంజికస్థలి నారదుడు కంజనీరుడు అనేవారు అనుచరులుగా చేరి సంచరిస్తుంటారు. 3 జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిత్రుడు అనే పేరు దాల్చుతాడు. అత్రి పౌరుషేయుడు తక్షకుడు మేనక హాహా రథస్వనుడు అనేవారు పరిచరులుగా చేరి సంచరిస్తుంటారు. 4 ఆషాఢమాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు. వశిష్ఠుడు రంభ సహజన్యుడు హుహువు శుక్రుడు చిత్రస్వనుడు అనేవారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 5 శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరు స్వీకరిస్తాడు. అతనికి విశ్వావసువు శ్రోత ఏలాపుత్రుడు అంగిరసుడు ప్రంలోచ చర్యుడు అనేవారు సహచరులుగా చేరి సంచరిస్తుంటారు. 6 భాద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతుడు అనే పేరుతో విరాజిల్లుతాడు. అతనికి ఉగ్రసేనుడు వ్యాఘ్రుడు ఆసారణుడు భృగువు అనుల్లోచ శంఖపాలుడు అనేవారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. ధరలో ద్వష్ట్రాహ్వయమును నిరవుగధరించి ధాత్రిగింపుదలిర్పన్ చరించుచునభమందున్ సరసిజహితుడాశ్వయుజము సయ్యనగడపున్ చరించుచునభమందున్ సరసిజహితుడాశ్వయుజము సయ్యనగడపున్.
7 ఆశ్వేజమాసంలో సూర్యుడు త్వష్ట అనే పేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటాడు. ఈ మాసంబున రుచీకతనయుండు కంబడాసుండు తిలోత్తమ బ్రహ్మోపేతుండు శతజిత్తు ధృతరాష్ట్రం దిశంభరులను సభ్యులతోడ గూడి కాలంబు గడుపుచుండు. గార్తిక మాసంబున విష్ణువని వ్యవహరింపబడి యశ్వతరుండు రంభ సూర్యవర్చసుడు సత్యజిత్తు విశ్వామిత్రుండు మగాపేతుడను పరిజనవర్గంబుతో గూడి కాలంబు నడుపుచుండు. మార్గశిరంబునం దర్యమా నామ వ్యవహృతుండై కశ్యపుండు తాక్షుండు ఋతసేను దూర్వసి విద్యుచ్చత్రుడు మహాశంఖుం దనెడు ననుచరులం గూడి చరించుచుండు. పుష్యమాసంబున భగుండను నామంబు దాల్చి స్ఫూర్జుం దరిష్టనేమి యూర్నుం దాయువు కర్కోటకుండు పూర్వచిత్తి ఎనడు సభ్యజన పరివృతుండై కాలక్షేపంబు సేయిచునుండు. మాఘమాసంబున భూషాహ్వయంబు వహించి ధనంజయుండు వాతుండు సుషేనుండు సురుచి ఘృతాచి గౌతముండను పరిజన పరివృతుండై చరించుచునుండు. ఈ నెలలో అతనికి రుచికుని కొడుకు జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనేవారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 8 కార్తీక మాసంలో సూర్యుడు విష్ణువు అనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు అనేవారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 9 మార్గశీర్షమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరుతో విలసిల్లుతాడు. అతనికి కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రుడు, మహాశంఖుడు అనేవారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు. 10 పుష్యమాసంలో సూర్యుడు భగుడనే పేరు ధరిస్తాడు. అతనికి స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊనుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్తి అనేవారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు. 11 మాఘమాసంలో సూర్యుడు పూషుడు అనే పేరుతో వ్యవహరింపబడతాడు. అతనికి ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు అనేవారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు. క్రతు నామంబు ధరించియు చతురత పాలించుచుండు చాతుర్యకళారతుడై సహస్రకిరణుడు మతియుతులౌ అన తపస్య మాసములీలన్. క్రతునామంబు ధరించియు చతురత పాలించుచుండు చాతుర్యకళారతుడై సహస్రకిరణుడు మతియుతులౌనన తపస్యమాసములీలన్. 12 ఫాల్గుణమాసంలో సూర్యుడు క్రతువు అనే పేరుతో విరాజిల్లుతాడు. సహస్రకిరణుడు, చాతుర్యకళాలోలుడు అయి బుద్ధిమంతులు ప్రశంసించేలా కాలాన్ని పరిపాలిస్తాడు. అందు వర్చసుండు భరద్వాజుండు పర్జన్యుండు సేనజిత్తు విశ్వం డైరావతుం దనువారలతో నెనసి కాలయాపనంబు సేయిచుండు. నిట్లు ద్వాదశమాసంబుల నపరిమేయ విభూతులచే దేజరిలుచు నుభయ సంధ్యలను పాసించు జనుల పాపసంఘంబుల నున్మూలనంబు సేయిచు. బ్రతిమాసంబును బూర్వోక్త పరిజన షట్కంబు వెంటనంట నుభయలోక నివాసులగు జనంబుల కైహికాముష్మిక ఫలంబుల నొసంగుచు ఋగ్యజు సామాధర్వణ మంత్రంబుల బటించుచు. ఋషి సంఘంబులు స్తుతియింప బురోభాగంబున నప్సరసలాడ. గంధర్వులు పాడ. బ్రహ్మవేత్తలగు నదువదివేవురు వాలఖిల్య మహర్షులభిముఖులై నుతించుచు నరుగా నధిక బలవేగ విరాజమానంబులగు నాగరాజంబులు రథోన్నయనంబు సలుప బాహాబల ప్రతిష్ఠాగరిష్ఠులగు నైరుత శ్రేష్ఠులు రథ పృష్ఠభాగంబు మోచి త్రోయిచుండ ననాది నిధనుండగు నాదిత్యుండు ప్రతికల్పంబున నిట్లు కాలయాపనంబు సేయిచు దేజరిల్లచుండు. నట్లు గావున నివి ఎన్నియు వాసుదేవమయంబులుగా దెలియు మని పౌరాణికోత్తమం డగు సూతుండు సుఖయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం డగు పరీక్షిన్నర పాలనకుపదేశించిన తెలంగున నేమిశారణ్య వాసువు లఘు సౌనకాది ఋషిశ్రేష్ఠులకు దిలిపే నిట్టి పురాణరత్నం బగు భాగవతంబు వినువారును బఠీంచువారును లిఖించు వారును నాయురారోగ్యేశ్వర్యంబులు గలిగి విష్ణు సాయుజ్యంబు నొందుదు రది యునుంగాక.
ఆ నెలలో అతనికి వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, శనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు అనేవారు పరిచరులుగా చేరి సంచరిస్తుంటారు. ఈ విధంగా 12 నెలలలోనూ ఇంత అని కొలచి చెప్పడానికి వీలుకాని వైభవంతో ప్రకాశిస్తూ ఉభయ సంధ్యలలోనూ తనను ఉపాసన చేసే ఉపాసకుల పాపాలను పరిమార్చుతూ ఉంటాడు. మరియు ప్రతి నెలలోనూ ముందు చెప్పినట్లుగా 6 పరిజనులు చొప్పున అనుసరించి రాగా అభయలోక వాసులకు లౌకిక ఫలాలు, ఆముష్మిక ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఋగ్యజు, సామాధర్వ వేదమంత్రాలను పఠిస్తూ ఋషులు స్తుతిస్తుంటారు. ముందరి భాగంలో అప్సరసలు నాట్యం చేస్తుంటారు. గంధర్వులు గానం చేస్తుంటారు. బ్రహ్మవేత్తలైన 60,000 మంది వాలఖిల్య మహర్షులు ఎదురుగా స్తోత్రం చేస్తూ నడుస్తుంటారు. మిక్కిలి బలము, వేగము కలిగి విరాజిల్లే మదించిన గజరాజులు రథాన్ని లాగుతుంటారు. బాహుబలంలో పేరుపడ్డ నైరుతులు రథం వెనుక భాగాన్ని నెట్టుతూ ఉంటారు. ఆది అంతములేని ఆదిత్యుడు ప్రతికల్పంలో ఈ విధంగా కాలాన్ని నడిపిస్తూ తేజరిల్లుతుంటాడు. కావున వీటినన్నింటినీ వాసుదేవమయములు అని తెలుసుకోవాలి అని ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షన్ మహారాజుకు సుఖయోగీంద్రుడు చెప్పిన విధంగా పౌరాణికులలో ఉత్తముడైన సూతుడు, సౌనకుడు మొదలైన ఋషిశ్రేష్ఠులకు చెప్పాడు. పురాణాలలో బహుశ్రేష్టమైన భాగవతాన్ని వినేవారు, చదివేవారు, వ్రాసేవారు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అదే కాకుండా మరొకటి ఏమిటంటే, పుష్కరం బంధు ద్వారకాపురమునందు మథురయందును రవిదినమందునెవడు పఠనసేయును రమణతో భాగవతము పఠనసేయును రమణతో భాగవతము వాడు తరించు సంసార వార్తినపుడ. పుష్కర తీర్థంలో కాని, ద్వారకాపట్టణంలో కాని, మధురానగరంలో కాని ఆదివారం నాడు ఆసక్తి పూర్వకంగా భాగవతాన్ని చదివిన భక్తుడు వెంటనే సంసార సాగరాన్ని తరిస్తాడు. శ్రీరమణీ రమణ కథ పారాయణ చిత్తునకును పతికి పరీక్షిద్భూరమణునకెరిగించెను సారమతిన్ సుకుడు 12 స్కంధములన్. లక్ష్మీపతి అయిన హరి కథలను వినడంలో ఆసక్తి కల పరీక్షిత్తు మహారాజుకు సుఖమహర్షి విపులంగా 12 స్కంధాలు వినిపించాడు. మరియు నష్టాదశ పురాణంబు లందలి గ్రంథ సంఖ్య లెట్లనిన బ్రహ్మపురాణంబు 10 సహస్ర గ్రంథంబు పాద్మంబే 15,000, విష్ణు పురాణం 23 సహస్రంబులు, సేవంబు 24 సహస్రంబులు, శ్రీభాగవతం 18 సహస్రంబులు, నారదంబు 25 సహస్రంబులు, మార్కండేయంబు 9 సహస్రంబు, లాగ్నేయంబు 15,000 నూలు, భవిష్యోత్తరంబు 514 సహస్రంబులు, బ్రహ్మకేవర్తం 18 సహస్రంబులు, లైగం 12 సహస్రంబులు, వారాహంబు 24 సహస్రంబులు, స్కాదం 81,000 నూలు, వామనంబు 10 సహస్రంబులు, కౌర్మంబు 17 సహస్రంబులు, మాత్స్యంబు 14 సహస్రంబులు, గారుడంబు 19 సహస్రంబులు, బ్రహ్మాండంబు 12 సహస్రంబు లిట్లు 4,00,000 గ్రంథ సంఖ్యా ప్రమాణంబులం బ్రవర్తిల్లు నీ 18 పురాణంబుల మధ్యంబున నదుల యందు భాగీరథి విధంబున దేవతల యందు బద్మగర్భుని మాడ్కి దారకలందు గళానిధి గరిమ సాగరంబులందు దుగ్ధార్ణవంబు చందంబున నగంబులను హేమనగంబు భాతి గ్రహంబుల విభావస్కరణి దైత్యులందు బ్రహ్లాదుని భంగి మనులందు బద్మరాగంబు రేఖ వృక్షంబులందు హరిచందన తరువు రీతి ఋషులందు నారదు మాడ్కి ధేనువులందు గామధేనువు పోల్కి సూక్ష్మంబులందు జీవుని తెరంగున దుర్జయంబులందు మనంబు చుప్పున
వసువులందు హవ్యవాహనని పోడిమి నాదిత్యులందు విష్ణువు కరణి రుద్రులయందు నీలలోహితిని రీతిని బ్రహ్మలందు భృగువు సొబగున సిద్ధులయందు గపిలుని లీల నస్వంబులందు నుచ్చే స్రవంబులాగున దర్వీకరంబులందు వాసుకి రూపంబున మృగములందు గేసరి చెలువున నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబు క్రియ వర్ణంబులలో నోంకారంబు నిరువున నాయుధంబుల గార్ముకంబు సోయగంబున యజ్ఞంబుల జపయజ్ఞంబు చాట్పున వ్రతంబులం దహింసకరణి యోగంబులందాత్మయోగంబు రమణ నోషధుల యందు యవల సోబగున భాషణంబులందు సత్యంబు ఠేవ ఋతువులందు వసంతంబు ప్రౌఢి మాసంబులందు మార్గశీర్షంబు మహిమ యుగంబులందు ఘృతయుగంబు నోజ దేజరిల్లు నిట్టి భాగవత పురాణంబు పఠించి విష్ణు సాయుజ్యంబు జెందుదు రని మదియు నిట్లనియే. ద్వాదశ స్కంధము పురాణ గ్రంథ సంఖ్యలు. తరువాత 18 పురాణాల పరిమాణం ఈ విధంగా ఉంది. 1 బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు గల గ్రంథం. 2 పద్మపురాణం పరిమాణం 75,000. 3 విష్ణు పురాణం 23,000. 4 శివపురాణం 24,000. 5 భాగవతం 18,000. 6 నారద పురాణం 25,000. 7 మార్కండేయ పురాణం 9,000. 8 అగ్నిపురాణం 15,400. 9 భవిష్యోత్తర పురాణం 14,500. 10 బ్రహ్మకైవర్త పురాణం 18,000. 11 లింగ పురాణం 11,000. 12 వరాహ పురాణం 24,000. 13 స్కాంద పురాణం 81,100. 14 వామన పురాణం 10,000. 15 కూర్మ పురాణం 17,000. 16 మత్స్య పురాణం 14,000. 17 గరుడ పురాణం 19,000. 18 బ్రహ్మాండ పురాణం 12,000. ఈ విధంగా 18 పురాణాలలో మొత్తం 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలలో భాగవతం నదులలో గంగానది వలె, దేవతలలో బ్రహ్మవలె, తారకలలో చంద్రుని వలె, సముద్రాలలో పాలసముద్రం వలె, పర్వతాలలో మేరుపర్వతం వలె, గ్రహాలలో సూర్యుని వలె, రాక్షసులలో ప్రహ్లాదుని వలె, రత్నాలలో పద్మరాగం వలె, చెట్లలో హరిచందనం వలె, ఋషులలో నారదుని వలె, ధేనువులలో కామధేనువు వలె, సూక్ష్మాలలో జీవుని వలె, జయింపరాని వాటిలో మనస్సు వలె, వసువులలో హవ్యవాహనుని వలె, అదితి సంతానంలో విష్ణువు వలె, రుద్రులలో నీలలోహితుని వలె, బ్రహ్మలలో భృగువు వలె, సిద్ధులలో కపిలుని వలె, గుగాలలో ఉచ్చేశ్రవము వలె, సర్పాలలో వాసుకి వలె, ముగాలలో సింహం వలె, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం వలె, వర్ణాలలో ఓంకారం వలె, శస్త్రాలలో ధనస్సు వలె, యజ్ఞాలలో జపయజ్ఞం వలె, వ్రతాలలో అహింస వలె, యోగాలలో ఆత్మయోగం వలె, ఓషధులలో యవలు వలె, వాక్కులలో సత్యవాక్కు వలె, ఋతువులలో వసంతృతువు వలె, మాసాలలో మార్గశీర్షం వలె, యుగాలలో కృతయుగం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ భాగవత పురాణం చదివినవారు విష్ణు సాయుజ్యం పొందుతారు అని చెప్పి మరల ఈ విధంగా అన్నాడు. సకలాగమార్థపారగు అకలంక గుణాభిరాముడంచిత బృందారక వంద్యపాదయుగుడగు శుకయోగికి వందనంబు సొరిదినొనర్తున్. సర్వశాస్త్రాల అర్థాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు, కళంకం లేని గుణాలు కలవాడు, ఆకర్షణీయమైనవాడు, దేవతలు సైతం మొక్కే పాదాలు కలవాడు అయిన సుఖయోగికి నమస్కరిస్తున్నాను. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు అఖిల లోకాధారు ఆదిదేవు. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు అఖిల లోకాధారు ఆదిదేవు. పరమదయార సోద్భాసితు పరమదయారసోద్భాసితు త్రిదశాభివందిత పాదాబ్జు వనధిశయను
పరమదయారసోద్భాసితు త్రిదశాభివందిత పాదాబ్జు వనధీశయను ఆశ్రిత మందారు ఆద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖ చక్ర గదాసి శాంగధరుని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖ చక్ర గదాసి శాంగధరుని శోభనాకారు పీతాంబరాభిరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతు నుతియింతు దేవకీతనయునెప్పుడు తలతు నుతియింతు దేవకీ తనయునెప్పుడు గుణాలు అన్నింటికీ అతీతుడు, సర్వం తెలిసినవాడు, సర్వులకు ఈశ్వరుడు, సకల లోకాలకు మూలాధారుడు, ఆదిదేవుడు, కరుణాసముద్రుడు, దేవతలు నమస్కరించే పాదాలు కలవాడు, పాలసముద్రంలో శయనించేవాడు, ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షం, ఆది అంతము అనేవి లేనివాడు, వేదాంతంచేత తెలియవాడు, విశ్వమంతా నిండి ఉన్నవాడు, వక్షస్థలం మీద కౌస్తుభము శ్రీవత్సము కలవాడు, శంఖం చక్రం గదా ఖడ్గం శాంగం అనే ధనస్సు ధరించువాడు, మంగళకర రూపుడు, పీతాంబరధారుడు, ప్రకాశించే రత్నాల కరిటంతో ప్రకాశించువాడు, పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, దివ్యమైన పుణ్య శరీరం కలవాడు అయిన ఆ దేవకీనందనుని ఎల్లప్పుడూ స్మరిస్తూ స్తుతిస్తూ ఉంటాను అని ఈ రీతినుతించి భాగవతమాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమంబునం పద్మనాభుని చిత్తంబున నిల్పి సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమంబునన్ పద్మనాభుని చిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై చనిరాత్మీయ నికేతనంబులకు ఉత్సాహంబు వర్ధిల్లగన్. ఈ విధంగా స్తోత్రం చేసి సూతుడు మొత్తం భాగవత పురాణం అంతా చెప్పాడు. సౌనకాది మహామునులు మనసులలో ఎంతో సంతోషించారు. హృదయంలో పద్మనాభుడైన శ్రీమహావిష్ణువుని నిలుపుకుని ఆయన గుణాలను కొనియాడుతూ ధన్యులు అయి ఉత్సాహం ఉప్పొంగుతుండగా తమ తమ నివాసాలకు తరలిపోయారు. జనకసుతా హృచోరా జనకవచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జననాదిక నిత్య దుఃఖ జయ సంహార. ద్వాదశ స్కంధము పూర్ణి. జనక మహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. పునర్జన్మ మున్నగు విడువరాని దుఃఖాలన్నిటినీ తొలగించే భగవంతుడవు అయినట్టి శ్రీరామచంద్ర ప్రభు, నీకిదే వందనం. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణవన విహారీ
సుందరీ మానహారీ విగత కలుష పోషీ వీరవర్యాభిలాషీ స్వగురు హృదయతోషీ స్వగురు హృదయతోషీ సర్వదా సత్యభాషీ స్వగురు హృదయతోషీ సర్వదా సర్వదా సత్యభాషీ. శ్రీరామ, లోకరక్షణకే విహరించేవాడా, శత్రువులను ప్రహరించేవాడా, సుగుణాలవనంలో విహరించేవాడా, అందగత్తెల అభిమానాన్ని దోచుకొనేవాడా, కళంకరహితులను పోషించేవాడా, వీరవరుల చేత అభిలషింపబడేవాడా, స్వీయ గురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించినవాడా, ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడా, నీకు నమస్కారం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతన అమాత్య ప్రియ శిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబు నందు రాజుల యుత్పత్తియు వాసుదేవ లీలావతార ప్రకారంబును గలియుగ ధర్మ ప్రకారంబును బ్రహ్మ ప్రళయ ప్రకారంబును ప్రళయ విశేషంబులను దక్షకునిచే దష్టుండై పరీక్షిన్ మహారాజు మూతినొందుటయు సర్పయాగంబును వేద విభాక్రమంబును పురాణానుక్రమణికయు మార్కండేయోపాఖ్యానంబును సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేరు నామంబుల వేర్వేరు పరిజనంబులతో జేరుకుని సంచరించు క్రమంబును తత్తత్పురాణ గ్రంథ సంఖ్యలు నను కథలుగల 12 స్కంధము శ్రీ మహాభాగవత గ్రంథము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. ఇది శ్రీ పరమేశ్వర కరుణ చేత సంప్రాప్తించిన కవిత్వ వైచిత్రి కలకేసిన మంత్రి పుత్రుడు సహజ పాండిత్యుడైన పోతనామాత్యుని ప్రియ శిష్యుడు అయిన వెలిగందల నారాయణ పేరుగలవాని చేత లిఖించబడిన శ్రీమహాభాగవతం అనే మహాపురాణంలో రాజుల పుట్టుక, వాసుదేవుని లీలావతార భేదములు, కలియుగ ధర్మ ప్రకారము, బ్రహ్మ ప్రళయ విశేషాలు, తక్షకుడు కరవడం చేత పరీక్షన్ మహారాజు పరమపదించడము, సర్పయాగము, ఈ వేద విభాగ క్రమము, పురాణానుక్రమణిక మార్కండేయోపాఖ్యానము, మాసవారి సూర్యుడు భిన్న నామాలతో భిన్న పరిజనులతో సంచరించే క్రమము, అష్టాదశ పురాణాల పరిమాణము అనే కథలు కల 12 స్కంధాలు గల శ్రీమహాభాగవత గ్రంథం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం 12 స్కంధము, ఘట్టములు 8, సర్పయాగ విరమణ 9, పురాణానుక్రమణిక 10, మార్కండేయోపాఖ్యానంబు 11, ద్వాదశాదిత్య ప్రకారంబు 12, పురాణ గ్రంథ సంఖ్యలు 13, పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు.